హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇవాల్టి నుంచి మిగిలిన వారికి ఇవాల్టి నుంచి జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి. పూర్తి సమాచారం వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అలాగే రిటైర్ అయిన వారికి పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే అందుతాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారండి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారండి. జీతాల చెల్లింపులు నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు ఈ మొత్తాన్ని బకాయిలతో కలిపి చెల్లించినట్టు పేర్కొన్నారు. సో మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని అయితే హామీ ఇచ్చారండి. సో ఈ మేరకు నిధులను కూడా సమకూర్చుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారండి ఆర్థిక శాఖ మంత్రి గారు. సో మరి మొదటగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళము ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే డిటిఓ శ్రీకాకుళము, ఎస్టీఓ నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట్, టెక్కిలి, ఆముదలవలస, ఇచ్చాపురము, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, అలాగే విశాఖపట్నము, అనకాపల్లి, భీమునిపట్నము, చోడవరము, అలాగే ఇలమంచి, నర్సీపట్నము, పాడేరు, విశాఖపట్నము, అరకు, చింతపల్లి, ఇక కోట మళ్ళీ మడుగుల, నక్కపల్లి, ఇక భీమవరము, చింతలపూడి, గోపాలపురము, కొవ్వూరు, నరసాపురము, నిడదవోలు, పాలకొల్లు, భీమవరము, తాడేపల్లి, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పొంగనూరు, అలాగే కొన్నూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నము, విస్సన్నపేట, మైలవరము, పామరు, మువ్వ, బూతుమిల్లి, అలాగే కంచర్లకోట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, ఇక రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నగరం, ఇక పొదలకూరు, పిడుగురాళ్ళ, రాజాం, ఇక పెనుగొండ, ధర్మవరం, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కర్నూలు, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనికల్, కొత్త చెరువు, మడకసిరి, రాయదుర్గ్, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురము, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెము, చంద్రగిరి, విజయనగరము, బొబ్బిలి, గజపతి నగరము, పార్వతీపురము, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురపల్లి, కొత్తవలస, కురుపం, నెల్లిమెర్ల, అలాగే ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురము, రాజమండ్రి, ఆర్సీపురము, రంపచోడవరము, రాయవరము, రాజోలు, అడ్డతీగల, ముమ్మిదివరము, పీఠాపురము, అలాగే ప్రతిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు, కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, పొదిలి, కనిగిరి, ఎర్రగొండ్లపాలెం, గిద్దలూరు, దర్శి, కంబం, ఇక చీరాల, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెము, వెంకటగిరి, వింజామూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూర్పేట్, వాకాడు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, అలాగే
పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలము, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, అలాగే సిద్ధవటము, మైదుకూరు, కుప్పము, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, అలాగే తంబళ్ళపల్లి, ఇక వయల్పాడు, పలమనేరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నము సంబంధించిన ట్రెజరీ పరిధిలో ఈరోజు అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ కాబోతున్నాయి ఫ్రెండ్స్. సో అన్ని శాఖల వారికి కూడా అయితే జీతాలు మరియు పెన్షన్స్ ఈరోజు అయితే జమ అయ్యేదానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఏదైతే 5,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ ఈరోజు జరుగుతుందో, సో కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయి కాకపోయినా కూడా చాలా మటుకు జమ అవుతాయని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.